ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి మండలం అంగలకుతురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎంతో కోలాహలంగా జరిగింది. ఉదయం నుండి జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా ఎంతో ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు. ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్యాహ్నం 1:30 వరకు సుదీర్ఘంగా 3 గంటలకు పైగా ఈ కార్యక్రమం జరిగింది. ఆద్యంతం ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మనోహర్ అయితే ఆ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అయితే కొన్ని కీలక సూచనలు అయితే చేశారు. ఇదే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, అట్లాగే డిఈఓ రేణుక, సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిఎస్పీ జనార్దనరావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇట్లా వివిధ విభాగాల అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అలా ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులందరికీ కూడా విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఇక్కడ తల్లిదండ్రులతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడి అక్కడ రిజిస్టర్లను అయితే పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహానికి పూజలు చేశారు. అక్కడి నుంచి కూడా విద్యార్థులు రూపొందించి స్వయంగా వారి చేతులతో రూపొందించినటువంటి కొన్ని స్టాల్స్ని అయితే ఏర్పాటు చేసిన స్టాల్స్ని అయితే ఆయన తిలకించారు. అక్కడి నుంచి స్కూల్ ప్రాంగణంలో కెమిస్ట్రీ ల్యాబ్తో పాటు లైబ్రరీని కూడా నిర్మించారు, నూతనంగా నిర్మించారు. దాదాపు 38 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఆ 2 భవనాలను కూడా మంత్రి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. వీరందరితో కలిసి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం సభా కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి ఆయన మాట్లాడారు. వారి తల్లిదండ్రులకైతే కొన్ని సూచనలు అయితే చేశారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, రాబోయే తరంలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే వాటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే సూచించారు. ఈ సందర్భంగా కూడా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేశారు. విద్యార్థులకు సంబంధించి తరచుగా ఇటువంటి ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం ద్వారా వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా దాతలు కూడా పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలి, ప్రత్యేకంగా పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలనే విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. ఇందులో రాజకీయాలు అనేది కూడా పూర్తిగా పక్కన పెట్టేసేయాలి. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యాభివృద్ధికి అందరూ దోహదపడాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా కూడా గ్రామ స్థాయిలో ఏర్పడుతున్నటువంటి పాఠశాలలకు సంబంధించి దాతలందరూ తమ వంతుగా సహకారం అందించాలని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కోరిన పరిస్థితి ఉంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 దాటే వరకు ఆద్యంతం ఈ కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేకంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు, వారిని ప్రత్యేకంగా అభినందించారు. మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, అట్లాగే జయంత్ బాబు ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా పర్యవేక్షించారు. అసలు తెనాలి మండలానికి సంబంధించి అంగలగుతురు ఉన్నత పాఠశాలలో, జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు, ఎట్లా జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. నీ యొక్క శాంతమే నిన్ను రక్షిస్తుంది, నీ యొక్క దయాగుణం నిన్ను చుట్టం వలె కాపాడుతూ వస్తుంది, నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్న క్షణాలే నిన్ను కాపాడుతాయి, నీ యొక్క బాధ నిన్ను నరకానికి తొక్కువేస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సార్స్ అండ్ మేడమ్స్. గుడ్ మార్నింగ్ everyone. My name is Shasrin. I am studying in 3rd class. Today we are celebrating Mega Parents and Teachers meeting. Everyone knows the facility being provided by the government in our school. We are getting nutritious food 5 eggs per week, chikki and ragi java. Government is also giving free uniforms, better shoes and free textbooks. Government is also giving sports kits, story books, FLN kits. Government is also provided 13,000 to every student under the scheme Talliku Vandanam. Government is also giving cleaning material for toilets. Government is also giving smart
then government schools are best. Thank you all for coming. Come here. Stand up. Stand up. Okay, Bobby. You spoke very well. God bless you. 1, 2, 3, 4, 5. Face level. 1, 2, 3, 4, 5. Stomach level. 1, 2, 3, 4, 5. Hand block. పాఠశాల ఉపాధ్యాయులందరూ మన పిల్లలు ఎంతగానో కృషి చేసి వారిని ఒక మంచి ఉన్నత భవిష్యత్తులోకి నడిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకా మన స్కూల్కి కొత్తగా లైబ్రరీని ఇచ్చారు, కెమిస్ట్రీ ల్యాబ్ని ఓపెన్ చేశారు. ఇలాగే మన స్కూల్లో ఎంతో అవసరమైన పథకాలన్నిటినీ ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నిటి వల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, రాబోయే కాలంలో వారికి మంచి ఉద్యోగాలతో వారి జీవనోపాధి చక్కగా విజయవంతంగా సాగాలని పేరెంట్స్గా మేము కోరుకుంటున్నాము. అలాగే మన పిల్లల కోసం కష్టపడుతున్న టీచర్స్కి ఇంకొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నానండి. Welcome to our school, JPHS High School, Angal Kudru, on the occasion of Mega PTM 3.0. It's my pleasure to stand before you to share few words. I'm Rihanna from Junior Inter MPC. We are joined 70 members for MPC and BPC groups. All together, senior and junior, we are nearly 100 members. Today is very important day for all of us, especially me, because it's Mega Parent Teachers Meeting. These events give students like me a chance. బాలికలు ఎందుకంటే అమ్మ నాన్న ఈ రోజుల్లో పెళ్లి చేద్దామన్న ఆలోచన నుంచి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బాలికలైన వాళ్ళు మీ అందరూ కూడా మీ లక్ష్యాన్ని ఒక ఉన్నత స్థాయిని చేర్చుకొని ఒక మంచి ఉద్దేశంతో మంచిగా చదువుకొని చదువులను రాణించి ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా విద్య మీద అందరూ కూడా పట్టు సాధించాలి. మీకు మంచిగా విద్య నేర్పించి టీచర్లు కానీ మాస్టర్లు కానీ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్య ప్రతి ప్రయత్నము తాను నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటివి ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయని తెలుసుకోవడానికి చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అందరూ ఇప్పటిదాకా చూసినారు, పిల్లల యొక్క ప్రతిభనంతా చూశారు. సో మన గవర్నమెంట్ సెక్టర్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అని ఒక సర్వే కూడా జరుగుతోంది. అంటే పిల్లలకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే, అంటే వాళ్ళ పునాది గట్టిగా ఉంటే వాళ్ళు ఉన్నత చదువులు చక్కగా చదువుకోగలుగుతారు. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రస్తుతం పిల్లలకి ప్రైమరీలో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఒక సర్వే లాగా చేస్తూ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మదింపు చేస్తున్నాము. తర్వాత ఒక 75 రోజుల పాటు వాళ్ళకి యాక్షన్ ప్లాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి పిల్లల్లో సామర్థ్యాలను పెంచి తర్వాత ఎండ్లైన్ టెస్ట్ పెట్టినప్పుడు కూడా పిల్లలకి వాళ్ళకి సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. టీచర్ రోల్ ఏంటంటే పిల్లలకి ఏదైతే చెప్తారో వాళ్ళు నచ్చేటట్టు, వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు, ఆ సబ్జెక్ట్లో వాళ్ళు నెగ్గాలనుకున్నట్టు చెప్పాలి. మాకు ఒక చాలా ఇంపార్టెంట్ నావెల్ ఉండేది, సర్ అని, ఎంతమంది చదివారో తెలియదు, మా లైబ్రరీలో ఇచ్చేవాళ్ళు. ఆ పర్టికులర్ నావెల్లో ఆ టీచర్ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. అసలు ఆ పిల్లలకి ఆయన చెప్పేది ఏది కూడా నచ్చడు. అయితే ఏం చేస్తారు, ర్యాప్ మ్యూజిక్లో వాళ్ళకి చెప్తే అర్థమవుతుందని లెసన్స్ కూడా ర్యాప్ మ్యూజిక్. మీరు అందరూ కూడా పియర్ సాడ్ చూసుండగలరు. దాంట్లో హుమాయూన్ కా బేటా ఎవరు, బాబర్ కా బేటా ఎవరు అని సాంగ్ ద్వారా పిల్లలకి చెప్తారు. సో అలాంటి పెడగాగిక్ స్టైల్. సో పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కావాలి. సో టీచర్స్ ఆర్ ఆల్సో వెరీ వెల్ క్వాలిఫైడ్. సో ఇందాక మన డిఓ గారు చెప్తున్నారు, దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ డిస్టింక్షన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ స్కూల్ నా అండర్స్టాండింగ్ ప్రకారం. ఒకటి క్వాలిఫికేషన్ ఆఫ్ టీచర్, సెకండ్ ఇస్ అవైలబిలిటీ ఆఫ్ గ్రౌండ్. ఈ రెండు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ ఉంటాయి. సో టీచర్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్, దే హ్యావ్ టు టేక్ నెసెసరీ ఇంట్రెస్ట్ అనమాట. పిల్లలకి కొంచెం వాళ్ళు ఉన్న దానికంటే ఎక్స్ట్రా మైల్ వెళ్ళి వాళ్ళు చెప్పాలి. అప్పుడు పిల్లలు కూడా పిల్లలకి దే హ్యావ్ రియలీ గుడ్ క్యాలిబర్, దే ఆర్ వెరీ క్రియేటివ్. మీ
ఈ లెర్నింగ్ అనేది మనకున్న ఇన్నేట్ హ్యాబిట్, అది మీరు కనుక వాళ్ళది ఎక్స్ప్రెస్ చేయగలిగేటట్టు మీరు వాళ్ళకి ఆ స్వేచ్ఛనిస్తే దే విల్ డూ వెరీ వెల్. అదేవిధంగా ఇప్పుడు లీప్ యాప్ అని కొత్తగా తీసుకువచ్చి స్కూల్ సంబంధించిన అన్ని దాంట్ని కూడా డిఫరెంట్ యాప్స్ కాకుండా ఒకే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ డాష్ బోర్డ్ అదేవిధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు రీసెంట్ గా ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం నైపుణ్ ఆంధ్ర అని ఒక FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాప్ డెవలప్ చేసి దాంట్లోనే ప్రైమరీ స్కూల్ పిల్లలకు వారికి ఒక రీడింగ్ రైటింగ్ విత్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ని ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన జిల్లాలో చూస్తే ఒక 60% దాకా కంప్లీట్ అయి ఉంది. అది కూడా అక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్ లా కాకుండా బయట నుంచి డైట్ స్టూడెంట్స్ అదేవిధంగా CRPs ద్వారా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ద్వారా చేయించడం జరిగింది. ఆ ఒక రిజల్ట్ ని కూడా ఈ రోజు అందరు పేరెంట్స్ కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన అన్ని ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్, ఇవి అన్ని కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ లిటరసీ డిజిటల్ బోర్డ్స్ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు మార్షియల్ ఆర్ట్స్ ని ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్ కి ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కూడా హై స్కూల్స్ లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు. అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో జరుగుతున్నాయి. ఇవి అన్ని కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే అక్కడ ఎడ్యుకేషన్స్ అంతా ఎక్కువ బాగుండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు అని ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉండదు అనమాట. ఇప్పుడు అయితే ప్రైవేట్ స్కూల్స్ కంటే మన గవర్నమెంట్ స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ కు పిల్లల్ని వచ్చి చేర్పిస్తున్నారు. ఒక దూరదృష్టితోటి దేశం కోసం సమాజం కోసం బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు 1978లో మనకి అంగల్కుదురులో 2 ఎకరాల భూమి మన వెలగపూడి బసపున్నమయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు. ఈ 2 ఎకరాల్లో దాదాపు 1.78 సెంట్లో ఒక అద్భుతమైన పాఠశాల నిర్మాణం, ఈరోజు ప్రత్యేకంగా ఒక కెమికల్ ల్యాబ్, అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర నరేంద్ర మోడీ గారి పథకం కింద, ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టిగా భావిస్తున్నాను. ఆ సమాజంలో ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకంటే ఇందాక మనం చూసాం, మేము రాగానే ఒక టీచర్తో కూర్చున్నాం. ఆమె టీచర్ అని తెలియదు, ఆమె తల్లిగా వచ్చారు. ఆమె ఈ రోజున పీటీఎంకి ఈ పీటీఎం సమావేశంలో ఏ విధంగా గర్వంగా ఆమె తన బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలను చదివించుకుంటాను, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి ఆ బిడ్డలు తీసుకెళ్ళి అదే స్కూల్లో చదివించుకుంటాను ఒక స్కూల్ టీచర్గా, ప్రభుత్వ టీచర్గా అనే విషయం ఆమె ప్రస్తావించినప్పుడు బిడ్డల్లో కూడా ఆ మనోధైర్యం పెరిగే విధంగా మనం వ్యవహరించాలి. ప్రజలకి, పేరెంట్స్కి, పిల్లలకి ఒక అద్భుతమైన వేదిక కల్పించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకం గురించి చెప్పాలి మీకు. ఈ సందర్భంగా గతంలో మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు పత్రికల్లో ఎక్కడ చూసినా రకరకాల వార్తలు వచ్చాయి. అందులో సంస్కరణ తీసుకొచ్చింది మా పౌర సరఫరాల శాఖ నుంచి. మన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద మన రైతాంగం మన కోసం నిలబడింది, మీ అందరి కోసం నిలబడింది, మన భవిష్యత్తు కోసం నిలబడిందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఈ సంస్కరణ తీసుకొచ్చింది మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం. అదేవిధంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరేది, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసికట్టుగా చేసుకుందాం, రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మనం చేసుకుందాం. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరం. కేవలం టీవీ సీరియల్స్ అటువంటి విషయాలపైన ప్రస్తావించుకుని సమయం వెచ్చించకుండా మీరు కూడా కుటుంబేషన్ నేర్చుకోవడం, మీ ఇన్కమ్ పెంచుకునే విధంగా, ఆదాయం పెంచుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీకు ప్రభుత్వం నుంచి అనేక అవకాశాలు ఈరోజు కల్పిస్తున్నాం.
చిన్న చిన్న రుణాలు ఇస్తున్నాం, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి 10 మంది కలిసి అవకాశాలు కూడా కల్పిస్తున్నాం. ఎంతో ఆదర్శవంతమైన మన అంగల్కుదురు గ్రామాన్ని మరొకసారి మన మండలంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మీరందరూ సహకరిస్తారని, తల్లిదండ్రులందరికీ కూడా మీరు సమయం వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, భవిష్యత్తులో మీకు ఎటువంటి సలహాలు ఉన్నా, సూచనలు ఉన్నా పిల్లలకి మీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను,